హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బివినిస్. సో మొత్తానికి అయితే మున్సిపల్ ఎన్నికల ప్రచారాలు అయితే హోరాహోరీగా నడుస్తున్నాయి. మరికొద్ది రోజుల సమయమే ఉంది కాబట్టి మా మున్సిపల్ ప్రాంతాల్లో ప్రచారం అయితే వాడి వేడిగా నడుస్తూ ఉంది. ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటా ముందుకు వెళ్తా ఉన్నారు. మరి అదే రకంగా చూసుకున్నట్టే రాష్ట్రం అంతా ఎటున్నా సరే కానీ మరి గజ్వేల్ దిక్కు అయితే అందరి చూపులు అయితే ఉన్నాయి. అధికార పార్టీ కానీ ఇటు ప్రతిపక్ష పార్టీ కానీ ఎట్లయినా గజ్వేల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాయి. అదే విధంగా దానిలో భాగమై అన్ని పార్టీలకు ఏ పార్టీకి ఆ పార్టీ ప్రచారాలు కొనసాగిస్తా ఉంది. మరి మొత్తానికి గజ్వేల్లో ఒక వినూత్నమైన సంఘటన కనబడతా ఉంది. ఎందుకంటే ఎక్కడైనా ఏ పార్టీ ప్రచారం చేస్తుంటే ఆ పార్టీ కార్యకర్తలు మాత్రమే తిరుగుతూ ఉంటారు. సరే, న్యూట్రల్ గా ఉన్న పబ్లిక్ కూడా వచ్చి సంఘీభావం తెలుపుతూ ఉంటారు, మద్దతు తెలుపుతూ ఉంటారు. కానీ గజ్వేల్లో 7వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మొత్తం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు. మరి ఎందుకు, ఏం లెక్క, మరి ఎందుకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది? ఒకవైపు కేటీఆర్ గారు ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎలాంటి వాళ్ళ ఎట్లున్నా వారి మూతొంకరున్నా ముక్కొంకరున్నా ఇడిచిపెట్టుర్రి, కేసీఆర్ ముఖం చూసి ఓటేమని అయితే ఆయన చెప్తుండ్రు. మరి ఇక్కడ ఆయన నిడిచిపెట్టి బీఆర్ఎస్ కార్యకర్తలు మళ్ళీ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా వాళ్ళు కరుడు కట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు కేసీఆర్ కోసం సొంత వాళ్ళని వదులుకునే రకం వాళ్ళు. మరి వాళ్ళని నిన్న చూసి అయితే నాకైతే మైండ్ ఖరాబ్ అయిపోయిందని చెప్పొచ్చు. షాక్ అయిపోయినా నేను కూడా. అరే వీళ్ళేంది కేసీఆర్ కోసం అంత ప్రాణం ఇచ్చిన వీళ్ళు ఏకదం కాంగ్రెస్ దిక్కు ప్రచారం చేస్తున్నారు, ఆ వ్యక్తికి మద్దతు తెలుపుతా ఉన్నారు. మరి 7వ వార్డులో విష్ణువర్ధన్ రెడ్డి, ఎన్సి సంతోష్ గుప్తా, శశిధర్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు పోటీలో ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎన్సి సంతోష్ గుప్తా గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి, శశిధర్ రెడ్డి గారు బీజేపీ నుంచి. సరే, బీజేపీ కొంచెం తక్కువనే ఉంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్యనే గట్టి పోటీ ఉంది. బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు కొంచెం సానుకూల వాతావరణం గజ్వేల్ పట్టణ ప్రాంతంలో ఉంటుంది. కానీ R&R కాలనీలో విషయం చూసుకున్నట్టయితే, ఎందుకంటే కొంచెం ముంపు బాధితులకు గురైన ప్రాంతం అది. వాళ్ళకి అన్ని రకాల సహాయాలు పరిహారాలు అందలేదని ఆరోపణలు కొన్ని చేస్తా ఉన్నారు, కొంచెం గరం అవుతా ఉన్నారు. వాళ్ళకి అన్ని రకాలైన పరిహారాలు అందలేదని కొంచెం గరం మీద ఉన్నారు. మరి అట్లా అని చెప్పి కాంగ్రెస్ కు సానుకూలంగా ఉందా అంటే మరి అట్లా కూడా చెప్పలేము. సో మొత్తానికి నిన్న వీళ్ళని చూసిన తర్వాతనైతే ఆశ్చర్యానికి గురైన నేనే కాదు, చాలా మంది ఆశ్చర్యానికి గురైన మస్తు మంది పంపారు నాకు కూడా. ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కదా ఈ పార్టీలో, కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళ కంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వీళ్ళు ఈ కండువాలు వేసుకున్న వాళ్ళంతా ఈయన కాదనుకో, ఈ కండువాలు వేసుకున్న వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీలు. కాంగ్రెస్ పార్టీ ప్రచారం నడుస్తుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కున్నారు. మరి ఎందుకున్నారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? దీంట్లోనే ఉంది మతలబ్. ఎందుకంటే లొకాలిటీ ఫీలింగ్ తీసుకొచ్చారు అక్కడ. ఇప్పుడు వీళ్ళ వర్షన్ ఏంది, బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ మద్దతు తెలుపుతారు, మీరు ఎందుకే అట్లా తెలుపుతారు, పార్టీ పరువు తీస్తున్నారు అంటే వాళ్ళు ఏమంటారు, మీరు మా ఊరోని కేసు అయిపోతున్నాయి కదా, మీరు ఆయన గజ్వేల్ ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరు మా మీద, మేము ఆయన దగ్గరికి మేమేందుకు పోవాలి, మా ఇంటి పక్కుంటాడు ఉంటే మా దగ్గర అభివృద్ధి ఉండేది, మేమే కదా అడుగుతాం, మాకు కావాల్సిన పని ఏదో మేము చేపించుకుంటాం కదా, లోకల్లోకి ఇవ్వకుండా నాన్ లోకల్ని తీసుకొచ్చి మా మీద రుద్దుడు ఎందుకని వాళ్ళు ఏకమైపోయారు. నిజానికి ఎర్రవెల్లి గ్రామంలో కూడా లొకాలిటీ ఫీలింగ్ చాలా బాగుంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకో తెలుసా, గతంలో మండల పరిషత్ ఎన్నికలలో పోటీ చేసిన అతనికి కూడా చుక్కలు చూపెట్టారు అక్కడ. చుక్కలు చూపెట్టారు, 900 ఓట్లకు 700 ఓట్లు, 800 ఓట్ల వన్ సైడ్కి ఉద్దేశింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇట్లా చూసుకుంటే మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు. మరి ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఈయనకైతే ఫోన్ చేద్దాం. ఈయన పేరు విజయేందర్ రెడ్డి. ఈ విజయేందర్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ అంటే ప్రాణం, ఆయన సర్వం పెడతాడు బీఆర్ఎస్ పార్టీ కోసం. ఆయన క్లోజ్ ఫ్రెండ్, అత్యంత దగ్గర దోస్తును కూడా బీఆర్ఎస్ పార్టీ కోసం వదులుకున్నాడు. ఆయనకు అంత ఇష్టం, మరి అంత ఇష్టమైన ఆయన గిటెన్ తిరుగుతున్నావు. మరి ఆయనతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం కూడా. హలో, నమస్తే అండి విజయేందర్ రెడ్డి గారు, మీరు నాతో పాటు లైవ్ లో ఉన్నారు. నమస్తే, బాగున్నారా? బాగున్నా. కానీ ఎట్లా నడుస్తుంది ప్రచారం? బ్రహ్మాండంగా నడుస్తుంది.
మీ పార్టీని మీ సొంత పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారు ఎందుకు అంటున్నా? సొంత పార్టీలో మేము చాలా సార్లు పోయి అడిగినాం. ఆ, మేము ముందుకు వచ్చాం, మా ప్రాంతం నుంచి మేము ఇక్కడ దూరానికి వచ్చాం, మా అస్తిత్వం ఉండాలి, మా దగ్గర లీడర్షిప్ లక్షణాలు ఉన్నాయి, ఆ, మాలో ఏదో ఒక వ్యక్తిగతంగా టికెట్ ఇచ్చి రాజకీయంగా ఎదిగే ప్రయత్నం చేయమని చెప్పినాం. ఆ, వాళ్ళు ఏం చెప్పినారు, మేము ఇస్తామని చెప్పి చివరి వరకు కూడా ఆపుకుంటూ వచ్చిన తర్వాత మాకు వాళ్ళు మొడిచే చూపించడం జరిగింది. ఆహా. దానికి ప్రతికూలంగానే మేము మా ఊరు ఉండాలని చెప్పి, మా ఊరు వ్యక్తి కావాలని చెప్పి మేము బయటకు రావడం జరిగింది. ఓకే, మరి ఇప్పుడు మరి కేటీఆర్ గారు ఏం చెప్తున్నారంటే మరి మనుషులను చూడకుర్రి, వ్యక్తులను చూడకుర్రి, ఆ వ్యక్తి ఏ పార్టీ జెండా అయితే ఎత్తుకొని వస్తుండో, లేకపోతే కేసీఆర్ బొమ్మను చూసి మాత్రమే ఓటేరి అక్కడ లంగన దొంగన మరి ఎవరు ఆయన భాషలో చెప్తున్నా నేను, ఆయన ఆ రకంగా మాట్లాడింది కదా, మరి దానికి ఇప్పుడు కేటీఆర్ ఏం చెప్పారు, పార్టీ టికెట్ ఎవరికి ఇస్తే, మీ ఊళ్ళో పార్టీ టికెట్ ఎవరికి ఇస్తే వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూడకండి, కేసీఆర్ ముఖాన్ని చూడండి, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచమని కేటీఆర్ చెప్పాడు. కేటీఆర్ చెప్పినటువంటి ఆ లంగనో దొంగనో అట్లాంటి వ్యక్తి మా ఊళ్ళో ఒక్కడు కూడా కనిపించలేదు ఈ పార్టీకి. అట్లా ఈ ముంపుగురైన ప్రాంతంలో ఇప్పుడు బాలగారు ఈ ముంపుగురైన ప్రాంతంలో అట్లాంటి ముఖం కేటీఆర్ గాని ఈ టిఆర్ఎస్ పార్టీ వర్గానికి కానీ ఒక్కరు కూడా కనిపించలేదా? అదే మరి కనిపించలే కావచ్చు. అంటే మీరు మరి పై స్థాయికి ఏమైనా తీసుకునే ప్రయత్నం చేసిరా? మరి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాడు, మా ఇంతమంది వీడి మాజీ చైర్మన్ ఉన్నాడు కదా ప్రతాప్ రెడ్డి గారు కానీ, మన ముంపు గ్రామాల ఇన్ఛార్జ్ వచ్చేసి మన కృష్ణపూర్ ప్రతాప్ రెడ్డి గారు కానీ, తర్వాత ఈ ఎన్నికలకు ఇన్ఛార్జ్ చేసినటువంటి మన మాజీ జడ్పీ చైర్మన్ రాధాకృష్ణ శర్మ గారు కదా, వాళ్ళందరి ముంగట నేనే స్వయంగా పార్టీ క్యాంప్ ఆఫీస్ లో ఒక 5 నిమిషాలు వివరంగా చెప్పిన. అయినా మీకు ఇష్టం, మీరు అధైర్య పడకండి, మీరు గ్రౌండ్ వర్క్ చేసుకోండి అని చెప్పినారు. లాస్ట్ వచ్చి నేను ఎవరికో టికెట్ వారికి ఏదో పనిచేయాలంటే మన అవుతుందా బాలగారు, మీరు చెప్పండి ఒకసారి. అదే నేనేమంటున్నా, ముప్పుకురైన ప్రాంతం మరి వారికే న్యాయం చేసే ఉన్నాను మేము కూడా కోరుకుంటున్నాం. మా సాధారణ ప్రజలు కూడా న్యూట్రల్ కూడా అదే కోరుకుంటారు. ఇప్పుడు మరి ఇప్పుడు మరి బీఆర్ఎస్ వాళ్ళు మేము కంటే ప్రచారం చేస్తారు, మరి వాళ్ళకి ఏం చెప్తారు మా తరపు నుంచి? బీఆర్ఎస్ మా ముంగట ప్రచారం చేస్తుంది. బీఆర్ఎస్ వాస్తవానికి మేము కూడా మా మనసులో ఉన్నది ఇండియన్. ఇప్పుడు మనం దాదాపు దగ్గర మీకు మాకు 15 సంవత్సరాల పరిచయాలు ఉన్నాయి. అవునవును. మీరు కూడా గత 10 ఏళ్ల కింద మీ గ్రామానికి మీరు టీఆర్ఎస్ అధ్యక్షులుగా పనిచేశారు, మా గ్రామానికి మేము కూడా టీఆర్ఎస్ అధ్యక్షులుగా పనిచేసినాం. వాళ్ళు కనీసం కార్యకర్తలు ఎవరు, ఉద్యమకారులు ఎవరు కనీసం మాట్లాడకుండా వాళ్ళు టికెట్లు ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఒకసారి. అదే అంటున్నా, మరి ఇప్పుడు మీరు మా తరపు నుంచి ఏం చెప్పాలనుకుంటారు మీ అధిష్టానానికి? మీ తరపున చెప్పాల్సింది ఏం లేదండి. కాళోజీ గారు ఏం చెప్పినారు, ప్రాంతేతరుడు మోసం చేసే ప్రాంతం అవుతుందాకా తరుమని చెప్పినాడు. మేము కాళోజీ సిద్ధాంతాన్ని పాటిస్తాం. కాళోజీ సిద్ధాంతం కూడా మా నేత కేసీఆర్ చెప్పినటువంటి పాఠం ఏది, ప్రాంతేతరుడు మోసం చేస్తే, ప్రాంతేతరుడు మన ప్రాంతానికి తిరబడితే ప్రాంతం అవుతుందాకా ఏమని చెప్పినారు. కానీ ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి, ప్రజాస్వామ్యంలో మనందరం ప్రజలుగా ఉన్నాం కాబట్టి మన కత్తులతోనో కటాలతోనో కాకుండా ఓటుదారు నిర్ణయం చేసి మరొకసారి ప్రాంతేతరుడు ఈ ప్రాంతం వైపు చూడకుండా ఉండాలని మా ఆలోచనతో ప్రాంతం అంతా ఒకటైనా. అంటే మీరు మరి ఈ ముచ్చట చెప్పే వరకు ఉంటుందా, అమలు చేస్తారా? మేము ఖచ్చితంగా మా నాయకులు కానీ మా యువత కానీ ఎక్కడికి అక్కడ గ్రౌండ్ వర్క్ చేస్తా ఉన్నారు. ఏ కులం మన ఏంటంటే ఎన్నికల సమయంలో ఏ కులాన్ని కూడా చిన్న మధ్యలో పోనీయకుండా ప్రతి కులానికి మా యువత ఒక 5 నుంచి 10 మంది పూర్తి బాధ్యత తీసుకుని పూర్తి గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. మన ఇబ్బంది లేదు, విజయం ఎప్పుడో అయిపోయింది. మెజారిటీతోనే మాకు మెజారిటీ కోసం చూస్తురా? అవును. మరి మీ దగ్గర ఇంకో ఆయన కమలం పార్టీ, మరి ఆయనకేం చెప్తారు? కమలం పార్టీ మేమందరము బాలగారు మేమందరం అంటే దగ్గర 200 నుంచి 300 మంది యువత ఒక దగ్గర జన సమీకరణ పెట్టి ఎవరు ఉంటారు అంటే ఎవరు ఉండరు, ఈయన ఉంటాడు అని చెప్తే మేము పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేసాం. ఈ కమలం పార్టీ అయినా కూడా అప్పుడు మేము ఉంటామని చెప్పలేదు. తర్వాత వచ్చేసి మేము ఉంటామని చెప్పినాడు. కమలం పార్టీ ఇక్కడ కమలం పార్టీ పెద్ద ఆదాయం లేదు, దాని లెక్కలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే ఓకే.
ఇప్పుడు ఏం పోటీ ఉన్నా మీకు కార్కే, సారీ మీ కార్కు చేయికే. ఇప్పుడు మీరు అటో ఇటో ఇప్పుడు బాలగారు ఆ, ఇక్కడ చేతుకు కారుకు పోటీ కాదు, ఓకే. అది కప్ప. దాని ఏమంటారు, అంగబలం అర్థబలం ఉన్న వాళ్ళకు, ఆత్మగౌరవం ఉన్న వాళ్ళకు పోటీ. ఉమ్. మరి అవతల వైపు పైసల చెరువు ఉందంటారు, మరి మీ దగ్గర ఏమున్నాయి? మా దగ్గర మనసు గెలిచే మనుషులు ఉన్నారు, ప్రేమ ఉంది, అనురాగం ఉంది, ఊరోళ్ళ ఉంది. మరి పైసల చెరువు ప్రేమ ఉంది. ఇప్పుడు మేము ఒక చిన్న మాట బాలుగారు, ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తి, ఒక సామాన్య కూలి ఒక బయట పోతే, ఇప్పుడు మనకు వ్యవసాయం లేదు ఇక్కడ. అవునవును. పని పిలిచేటోళ్ళు లేరు. దాని ఏమంటారు, మళ్ళీ మాట్లాడి పిలిచి ప్రేమగా మాట్లాడు తప్ప, ఇది ఇప్పటికి కూడా ఎందుకు లేవాడు వ్యవస్థ అంటే, మన పాత ఊరు వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ వ్యవస్థ అమల్లో ఉంది అంతే. కానీ ఇక్కడ పని పిలిచేటోళ్ళు లేరు. ఎక్కడ దగ్గర ఇక్కడ చుట్టూ కంపెనీలలో పని పోతున్నారు. అయితే గమ్య గోచరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను కూడా నిన్న మొన్న మీ వాళ్ళనే తిరిగినా, మీ వారిని ప్రజాభిప్రాయ సేకరణ చేసాం మనం కూడా, కానీ అది కొంచెం చాలా బాధాకరమైన విషయం అది. ఇప్పుడు మేము పనికి పోవాలంటే ఒక సాధారణ మహిళ అయినా, సాధారణ ఎవరైనా ఒక కంపెనీ పోతే ఒక 500 రూపాయలు వచ్చేటువంటి రోజుల్లో, అవునవును, మీరు అన్నటువంటి అధికార బలము, అంగబలము, పైసల బలం పెడితే, అంటే మా వ్యక్తిగతంగా చెప్పట్లేదు, ప్రజల నుంచి వచ్చిన మాట చెప్తున్నాం మీకు. మీ దృష్టిలోకి ఎందుకు తీసుకొస్తామంటే, ఒక ముసలామె పని చేసుకుంటే 500 రూపాయలు వస్తుంది. అవునవును. ఆమె ఒక రోజు పని వదిలేసుకొని ఈ గెలిచినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇక్కడ నుంచి బస్ ఆటో కిరాయి పెట్టుకుని బస్కు ఒక రోజు పోయి అక్కడ వెయిట్ చేసి, మళ్ళీ అక్కడ పని అవుతుందో కాదో తెలియదు, మళ్ళీ రిటర్న్ ఎన్నికాలకు మళ్ళీ బస్ కిరాయి పెట్టుకుని వచ్చి ఒక రోజు పని పోయి, ఒక రోజు బస్ ఛార్జీలు పోయి ఆర్థిక భారాన్ని మోసడే తప్ప, మళ్ళా ఇంకోటి ఏంటంటే బాలుగారు, మనకు సంబంధించినటువంటి వ్యక్తి వేరే ఊరి దగ్గర కూడా ఒక పని అడగడం ద్వారా ఆత్మగౌరవానికి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు కూడా ఏమంటారంటే, పలానా ఆయన నిలబడ్డాడు, ఆయన ఇంటికి పోతే ఆయన దొరుకుతాడు, ఆయన దొరకకపోతే వాళ్ళు అవ్వడం దొరుకుతుంది, బాధ చెప్పుకుంటాం. బస్ కిరాయిలు కూడా పొద్దాక పని పోతాం, పొద్దున్నకి వచ్చి మా బాధ చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా ఊళ్ళో గెలిపిస్తాం కానీ మేము బయట గెలిపియాము అని వాళ్ళు స్పష్టంగా ఒక ప్రచారంలో చెప్తున్న మాట ఇదే. మరి కొందరు యువత అటు సైడ్ తిరుగుతున్నట్టు కనబడుతుంది కదా. కొంతమంది ఎవరి రాజకీయ లబ్ధి కోసమో, ఎవరి వ్యక్తిగత లబ్ధి కోసమో తిరుగుతున్నారు. కానీ వాళ్ళు కూడా మా వాళ్ళే, ఖచ్చితంగా మాకు వస్తారు వాళ్ళు. మాకు ఎంత విషయం ఏంటంటే, అన్నా మేము కొంచెం పోతున్నాము, మీరు ఏమనుకోకండి, ఓటు మాత్రం మీకే వేస్తాము, లోకల్ వాళ్ళకి వేస్తాం. మేము ఈ రోజు తిరుగుతున్నామన్నా 5 ఇప్పుడు ఇబ్బంది, ఇప్పుడు ఒక 10 రోజులు కనబడతారు కావచ్చు, తర్వాత కనబడరు అన్న అని చెప్పారు. మరి అక్కడ వాళ్ళు కూడా మా వాళ్ళే బాగా కదా, అక్కడ తిరిగేటోళ్ళు కూడా మా వాళ్ళే పెరిగారు. మరి అక్కడ వాళ్ళే తిని తాగి జాడిస్తారు, పద్ధతి కాదు కదా మీది కూడా. ఇప్పుడు 5 సంవత్సరాలు ఇప్పుడు మా దగ్గర బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో 5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు. గజ్వేల్ మున్సిపల్ పీఠంలో కూర్చున్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో మనం మా ప్రాంతాన్ని వదిలించి ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. అవునవును. మంచో చెడో ఉన్నారా, సచ్చిరా, బతికిరా అని ఒక రాడాన్ని వచ్చి మాట్లాడే వ్యక్తి ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, అక్కడ వాళ్ళకి రిజర్వేషన్ అనుకూలంగా రాలేదు, ఇక్కడ రిజర్వేషన్ అనుకూలంగా వచ్చింది కాబట్టి 5 సంవత్సరాలు మాట్లాడే వ్యక్తి ఇలా శ్మశాన వాటికి కడతా అని, ఇంకేమో చేస్తా అని చెప్తే ప్రజలు నమ్ముతారా? బాలుగారు ఒకసారి మీరు ఆలోచన చేయండి. సరే, అది ఏమైనా కానీ మరి పైసల చెరువు ముందు మరి మీ ఆత్మగౌరవం గెలుస్తుందా, పైసలు గెలిస్తాయా చూద్దాం. కానీ మరి నాకు ఒక చిన్న డౌట్ పర్సనల్ గా, ఇప్పుడు మీకు ఇన్ఛార్జిగా వస్తున్న వాళ్ళు మన దగ్గరలో కదా, మరి వాళ్ళని చూసుకుని ఎట్లా ప్రచారం చేస్తాం? ఇంకొకటి బాలుగారు, ఈ విషయం మీకు చెప్పడం మర్చిపోయినా, ఇప్పుడు మా యువత ఎక్కడికక్కడ ప్రచారం చేస్తుంది. అవును. నాకు సంబంధించి అంటే మాకంటే మేము ఏదైతే వ్యక్తి బలపరిచిన పార్టీలకు అతీతంగా వాళ్ళు ఒక పార్టీ సింబల్ మీద వస్తున్నారు కాబట్టి వాళ్ళ పార్టీ కూడా కొంత మేర వాళ్ళ ఇన్ఛార్జ్ నియమించినారు. ఇంకొకటి ఇప్పుడు మా పొలిగర ప్రాంతం మీది, తర్వాత కొనాయిపల్లి. అవునవును. ఇప్పుడు మా ఊళ్ళో ఉన్నటువంటి సాకలి, మంగళి, ఇతర కుల వృత్తులన్నీ కొనాయిపల్లికి సంబంధాలు ఉన్నాయి. అవునవును. అక్కడ సుదీర్ఘకాలం పాటు పనిచేసినటువంటి 10 ఏళ్ళు పనిచేసేటువంటి మన ఋషులను కూడా ఆయన మాట్లాడిపిస్తున్నాం. ఆయన కూడా మాకు ఇక్కడ ప్రచారం చేస్తున్నాడు. ఆయన కూడా మనకు పూర్తి సహకారాలు అందించి, ఆయన కూడా ఏ రాత్రి అయినా ఎవరికి ఫోన్ చేయడం వాళ్ళు చేస్తున్నాడు, ఎవరిని వెళ్ళబడి వాళ్ళు వస్తున్నాడు. ఆయన సహాయాన్ని తీసుకుంటాం, ఇంకా ఇతరుల మేధావులు ఆయన వాళ్ళని కూడా తీసుకుంటాం. మా ఉద్దేశం ఒకటే బాలుగారు, చెప్పండి. ఇప్పుడు నిలబడ్డటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనని గెలిపిస్తాం.
ఓకే. ఈ మల్లన్న సాగర్ లో ఉన్నటువంటి ఎర్రవల్లి గ్రామంలో ఏ ఒక్క యువత కూడా ఓకే రోడ్ల మీద లేకుండా ఏదో ఒక పని చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఒకటి బాగా థ్యాంక్ యూ. ఇంకొకటి అంటే కొంచెం మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి. మీరు ఎవరైనా అంటే కొంచెం ఇబ్బంది మాకు కొంచెం కోఆపరేట్ చేయమని చెప్పండి. మేము ఎప్పుడైనా పబ్లిక్ తరపునే ఉంటాం, పబ్లిక్ ఇక్కే ఉంటాం. పబ్లిక్ తరపున మీరు ఉంటారు, పబ్లిక్ మా తరపున ఉన్నారు. అదే అట్లయితే మంచిదే కదా. ఓకే 13 తారీఖు తెలుస్తాయి కదా. 13 తారీఖు తెలిసి ఆల్రెడీ మన గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. ఓన్లీ మన మెజారిటీ కోసమే ప్రయత్నం. ఈ అధికారికంగా తెలియాలి కదా మనకు కూడా. అధికారికంగా వస్తుంది. ఆ సమరాల్లో మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తాం. మీరైతే చేసుకోరి. ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. సో అదే ఆయన చెప్పే వర్షన్. ఎందుకంటే మాకు స్థానికునికి టికెట్ ఇస్తే మేమే పనిచేసేటోళ్ళము. మరి అదే కేటీఆర్ గారు అన్నట్టు మరి మళ్ళీ వాళ్ళందరూ కదా కేసీఆర్ బొమ్మను చూసే పోవాలి, మనిషిని చూసి కదా. మరి అలాంటి మనుషులు మా ఊర్లో కనబడలేదా? మరి మా ఊర్లోనే ఎవరికన్నా ఒకరిని చూస్ చేసుకొని టికెట్ ఇస్తే మేము వారి కోసమే పనిచేద్దాం కదా. మరి మా ఊరు అంతా కాన రాకుండా అయిపోయిందా అని వాళ్ళు మనసు గాయపడడానికి తెలుస్తా ఉంది. మరి చూద్దాం ఎట్లా ప్రచారం ఎట్లా కూడా సాగుతాయి. మరి రేపు రిజల్ట్ ఎట్లా ఉందో చూడాలి. చూస్తున్నాను బీవీ న్యూస్.